రేపు అధికారిక లాంఛనాలతో అంత్యశ్రీ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో తన ఇంటి దగ్గరే అంత్యశ్రీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అంత్యశ్రీ అంతిమ యాత్రలో పాల్గొని నివాళి అర్పించనున్నారు. అనుకోకుండా మన మధ్యలో లేకపోవడం యావత్తు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. సిద్దిపేట జిల్లాలో రేపర్తి గ్రామంలో 1961లో జన్మించినటువంటి ఒక మహనీయుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశ భాష, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు, తెలంగాణ ప్రజల రైతుల కష్టాలు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు, ఒక దళిత వర్గంకెళ్ళి ఒక మహానాయకునిగా, ఒక గొప్ప కవిగా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతాన్ని అందజేసిన మహానుభావుడు. వారు మన మధ్య లేకపోవడం రాష్ట్ర సాంఘిక సంక్షేమ ట్రైబల్ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీవ్రమైన బాధ హృదయంతో ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఒక మహనీయుడి యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించే మహనీయుడు వారి గురించి ఎంత చెప్పినా కూడా తెలంగాణ ఒక గొప్ప రచయితను, కవిని, గొప్ప జ్ఞానిని, తెలంగాణ ఉద్యమకారుని కోల్పోయిందని నేను మనసారా భావిస్తూ వారు మన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే విజయ్ గారికి నిజమైన నివారంటే తెలంగాణ ఆయన స్వప్నమవుతుందో ఆ తెలంగాణ స్వప్నము, అలాగే ప్రకృతిని, నదులను, చెట్లను కాపాడేటువంటి ఒక విధానాన్ని అందరం కూడా అలవర్చుకొని ఆయన నిజమైన నివాళులు అర్పించాలని నేను ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఏం మాటలు వస్తాయి, ఇది మాటలు గట్టిగా నాలంటోడు ముందుకు పోవాలి కానీ అందశ్రీ చిన్నోడమ్మా ఆయన ఇట్లా పోతాడు. ఆయన అర్థం కాదు. మాకు స్మృతి ఆయన ఇవ్వాలి, మాకు స్మృతి నివాళి ఆయన ఇస్తా అనుకుంటే ఆయన స్మృతి నివాళి మనం ఇప్పుడు నేను ఇవ్వడం ఏంటయ్యా బాబు. చాలా అన్యాయం, చాలా అన్యాయం, చాలా అన్యాయం. అందశ్రీది నాది ఒక 30 సంవత్సరాల స్నేహం. భారతదేశం మా ఇంటికి వచ్చాడు, మా పుస్తకాన్ని ఆయన అచ్చు వేశాడు. ఆయన నేను కలిసి అనేకమైనటువంటి సభలకు పాల్గొన్నాము, ఉద్యమాల్లో పాల్గొన్నాము, అమెరికా వెళ్ళాము. ఒక సొంత తమ్ముడు లాగున్నాడు.